ఈ సాయంకాలం వేళ పగటి వేళ చెప్పిన సందర్భంలో ఒక 2 విషయాలు పగలు చాలా నిజంగానే పాస్టర్ గారు చెప్పినట్టు సంతున్నాయి కదా. చాలా విషయాలు చాలా టైం మేము దేవుని వాక్యంలో నుంచి ధ్యానించాం. మనం దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా లోతుగా ధ్యానిస్తామో, అర్థం చేసుకుంటామో, అంత ఎక్కువ ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ఆశీర్వాదం కావాలనుకున్న వాళ్ళంతా కళ్ళు చెప్పండి. ఆ ఆశీర్వాదం మనం పొందాలంటే ఆ లోతులోకి వెళ్ళాలి. ఒక లోతైనటువంటి అనుభవంలో లోతైన ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రియమైన ఆ దేవుని బిడ్డలారా, పగటి వేళ వచ్చిన వాళ్ళు నిజంగానే ఒకసారి సేవకుల చేతులు ఎత్తండి. రైట్, ఒక 5-6 ఉన్నారు. సిస్టర్స్ పగటి వేళ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మీకు బాగా అర్థమవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం విని ఉన్నారు కదా. అయినా మీకు కూడా అర్థమయ్యేలాగానే కొన్ని మాటలు చెప్పి సమాప్తం చేస్తాను. లేవి క్రమం 2 మెల్కీసెదెకు క్రమం. ఎందుకు ఈ క్రమం ఏంటంటే యాజకత్వపు క్రమం. ఎందుకు యాజకత్వం అంటే మనిషి దేవుని ఆశీర్వాదాలని పోగొట్టుకుని శాపాన్ని పొందుకున్నాడు. మనిషి అంటే మనమే. మనం దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని, ఇదిగో చూడండి, ఇవన్నీ ఆశీర్వాదాలు, ఇవి శాశ్వతమైన ఆశీర్వాదాలు. ఒకటి దేవుని స్వరూపం, 2 ఏలుబడి, నంబరింగ్ 3, ఇక్కడ 3 దేవుని మహిమ, ఇక్కడ దేవునితో సహవాసం, 5 అమర్త్యత, 6 స్వాస్థ్యం, 7వది నిత్య జీవం. ఇవి మానవుడు సృష్టించబడినప్పుడు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు. ఈ స్వరూపం అనేది పోలిక. పోలిక అంటే ఆయనలాగా ఉండేది, ఆయనని కాదు, ఆయన లాంటి. ఆయన వేరు, పోలిక వేరు. అచ్చం ఆయనలాగానే ఉన్నాడంటే చూస్తే, లేక అచ్చం ఆమెలాగానే ఉందంటే చూస్తే. దేవుని పోలికలో దేవుని స్వరూపమందు మానవుడు సృష్టించబడి ఉన్నాడు. ఆదికాండం 1:26లో మీరు కావాలనుకున్న వాళ్ళు ఈ షీట్ వెళ్ళేటప్పుడు మీరు తీసుకు వెళ్ళొచ్చు, ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. దీని గురించిన పుస్తకం కూడా పగలు మేము విడుదల చేశాం, మీరు చదువుకోవచ్చు తీసుకుపోయి. ఇక్కడ ప్రతి దాని మీద రిఫరెన్స్ ఉంది. చూడండి, ఒక్క మాట చెప్తే చదువుతాను. ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము. దేవుని పోలికలో నరులను చెయ్యాలి అని దేవుడు అనుకున్నాడు. ఆయన పోలికలోనే మనల్ని చేశాడు. దేవునికి స్తోత్రం. కానీ ఆ పోలిక ఇప్పుడుందా? లేదు అని ఎలా చెప్పొచ్చు? అసలు దేవుని పోలిక ఏంటి? అసలు దేవుడు ఎలా ఉన్నాడు? ఇవన్నీ ఆశ్చర్యకరంగా దేవుని లేఖనంలో ఉన్నాయి. దేవుడు అని ఏకవచనంలో ఉన్నప్పటికీ మనము అంటున్నాడు. మనము అంటే ఒకరున్నప్పుడు మనము అనరు, నేను అన్నాను. మనము అని ఎందుకు అంటున్నాడు? ఒకరికంటే ఎక్కువగా. చూడండి, అదే ఆదికాండం
మొదటి అధ్యాయంలో 26వ వాక్యం వాడుక భాష చదువుతుంది చూడండి. ఇప్పుడు మనం మనము మన పోలికలో మనుషుల్ని చేద్దాం. ఇది వాడుక భాష. ఇప్పుడు దేవుడు 3 రకాలైనటువంటి వ్యక్తిత్వాలు కలిగి ఉన్నాడు. ఇది ఇక్కడ చూడండి. పొద్దున కూడా చెప్పాను నేను, ఇది తండ్రి పోలిక, ఇది కుమారుని యొక్క పోలిక, ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పోలిక. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఇక్కడ పోలిక ఎలాంటిదంటే తండ్రి పరిశుద్ధుడు, కుమారుని యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడైన మెల్కీసెదెకు పరిశుద్ధుడు. చూడండి 3 విడివిడి కనపడుతున్నా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. 3 సార్లు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మీరు చదివితే దేవదూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడైన దేవుడు ఏమనుకున్నాడంటే మన పోలికలో మనము నరులను చేద్దాం అనుకున్నారు. దేవుని పోలికలో చేశారు. ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలని? దేవుని స్వరూపం పరిశుద్ధమైంది. ఎలాగా? ఆత్మ పరిశుద్ధమైంది, ప్రాణం పరిశుద్ధమైంది, శరీరం కూడా పరిశుద్ధమైంది. దేవుడు అలా చేశాడు. దేవుడు నరులందరినీ యథార్థవంతులుగా పుట్టించను, కానీ వచ్చింది కూని. కానీ అనే దగ్గర ఏమైంది? కూలి వచ్చింది. కానీ అనకూడదు, మంచోడే అంటే అయిపోయినాడు. దేవునికి స్తోత్రం. మంచిదే కానీ కానీ అంటే అక్కడ ఏదో సంథింగ్ మిస్టేక్ ఉందని అర్థం. దేవుడు మానవుణ్ణి దేవుని పోలికలో సృష్టించాడు, కానీ ఆ పోలిక సృష్టించబడినప్పుడు యథార్థవంతులుగా అంటే పరిశుద్ధులుగా ఆయన సృష్టించాడు. దేవుని మాత్రం నేను కనుగొంటిని. ప్రసంగి పుస్తకం 7:29. ఇది మాత్రం నేను కనుగొంటిని. ఇది ఒకటి మాత్రం నేను కనుగొన్నాను. ఏమనగా? ఈ మాటలు చెప్పేవాడు సామాన్యుడు కాదు, జ్ఞాని. జ్ఞాని అయిన సొలొమోను ఇదొకటి నేను కనుగొన్నాను. ఏమనగా? ఏమిటంటే దేవుడు నరులను యథార్థవంతులుగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. కానీ వచ్చింది. కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. తెలుగు వాడుక భాషలో నేను తెలుసుకున్న మరొక విషయం, అదిగో దేవుడు మనుషుల్ని నిజాయితీ గల మంచి వాళ్ళగా సృష్టించాడు. కానీ మనుషులు చెడ్డగా ఉండేందుకు అబ్బా తంత్రాలంటే చెడ్డ మార్గాలని తెలుగులో చక్కగా మన తంత్రాలంటే అంత పెద్ద తెలుసావు, చెడ్డ మార్గాలంటే తొందరగా. దేవుడు అంటే తండ్రి తలంపులలో పరిశుద్ధుడు, కుమారుడు అనగా యేసుక్రీస్తు శరీరములో పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ అనగా ప్రాణములో లేక ఆత్మలో పరిశుద్ధుడు. మనల్ని శరీరంలో పరిశుద్ధులుగా, ప్రాణములో అంటే మాటల్లో పరిశుద్ధులుగా, ఆత్మలో అనగా ఆలోచనలో పరిశుద్ధులుగా దేవుడు సృష్టించాడు. కానీ చెడ్డతనం ఎక్కడ వచ్చింది? వీళ్ళకి చెడిపోయిన వాడు తగిలాడు. ఎవరు తగిలారు? చెడిపోయిన వాడు తగిలాడు. ఎవడాడు? పేరు అపవాది, చాలా పేర్లు ఉన్నాడు. సైతాను, దుష్టుడు, దుర్మార్గుడు, ఆదిఘట సర్పం, చాలా మంది పేర్లు ఉన్నాయి. ఈ దుర్మార్గుడైన వాడు, చెడిపోయిన వాడు అవ్వ యొక్క, మన అమ్మందే, మనందరికి అమ్మ,
మొదటి తల్లి. అవ్వ యొక్క మనస్సుని చెడిపేశాడు, మైండ్ చెడగొట్టాడు. అర్థమైందండి? చెడిపోయిన వాడి దగ్గర ఉంటే బుర్ర కూడా ఏమైంది? చెడిపోయినోడు ఎవడయ్యా అంటే దురాత్మ, లేదా సాతాను, లేదా లూసిఫరు, లేదా దెయ్యం, చాలా పేర్లు నేను చెప్పాను. అపవిత్రాత్మ, ఇవన్నీ కూడా వాడి పేర్లే. వాడు ఏం చేశాడంటే మన ఆది తల్లి అయిన అవ్వమ్మ యొక్క మనస్సును చెడగొట్టాడు. ఆది తల్లి అయినటువంటి అవ్వమ్మకి దేవుడు మంచి మనసు ఇచ్చాడు, మంచి తలంపులు ఇచ్చాడు, మంచి ఆలోచనలు ఇచ్చాడు, మంచి మాటలు ఇచ్చాడు, అలాగే మంచి ప్రవర్తన కూడా ఇచ్చాడు. ఎవరో దేవుడు సృజించినప్పుడు దేవుడులాగా, దేవుడు అంటే చెడ్డోడు కాదు. ఆయన దేవుడు అన్న వ్యక్తిలో ఒక్క చెడిపోయిన కార్యం కూడా ఉండదు. ఆమేన్. దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్. తండ్రి గుడ్డు, ఓడిగుడ్డు కాదు, మంచి. కుమారుడు గుడ్డు, పరిశుద్ధాత్ముడు. వాళ్ళ పేరులోనే మంచితనం ఉంది. దేవునికి స్తోత్రం. ఇలాంటి మంచివాడైన దేవుడు మానవులమైన మనల్ని మంచివారిగానే సృష్టించాడు. కానీ చెడిపోయినోడు వచ్చి కొర్రజడు. సర్పము తన కుయుక్తి చేత, అది చూసారా? 2 కొరింథీ 11 3వ వాక్యం. సర్పము తన కుయుక్తి చేత, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు, అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి, అదిగోండి, మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లైనా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇది దేవుడు అదే భయపడ్డాడు. దైవజనుడైన పౌలు అదే భయపడుతున్నాడు. మనకు కూడా భయం ఉండాలి, ఎక్కడ చెడిపోతామేమో. అదిగో సర్పము కుయుక్తిగా చెప్పిన అబద్ధాల వల్ల అవ్వ మోసపోయినట్లే మీరు మోసపోతారని, మీ మనస్సులు మలినమవుతాయని. మనసు మలినమైంది ఎవరిది? అవ్వమ్మ గారి. ఇక పుట్టినోళ్ళు అందరూ ఎవరు పుట్టాము? యథార్థవంతులుగా పుట్టించే మాట వాస్తవం. యథార్థవంతులు అంటే పరిశుద్ధులు లేక మంచివాళ్ళు, చెడుతనం లేనివాళ్ళు. తలంపుల్లో దేవుడు ఎలా పరిశుద్ధుడో, మాటల్లో దేవుడు ఎలా పరిశుద్ధుడో, ప్రవర్తనలో దేవుడు ఎలా, క్రియల్లో పరిశుద్ధుడో, మనల్ని కూడా అలాంటి పరిశుద్ధులుగానే సృష్టించాడు. పక్షపాతం లేని దేవుడు. చెడ్డోళ్ళుగా సృష్టించలా, కొందరు మంచివాళ్ళుగా సృష్టించలా, మనందరినీ మంచివాళ్ళుగానే సృష్టించాడు. మరి ఎక్కడొచ్చింది తేడా? తంత్రాలు, ఈ చెడుతనం అనేది చెడిపోయినవాడు. అందుకే దుష్ట సాంగత్యం మంచి నడవడిని మోసపోకుడి, మోసపోవద్దు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపు, మంచి నడకని, మంచి ప్రవర్తనని. అందుకని మన సహవాసం దుస్తులతో ఉండకూడదు, దురాలోచనలు గల వాడితో ఉండకూడదు, దుర్మార్గులతో ఉండకూడదు, పరిశుద్ధులతో ఉండాలి. మన సహవాసం అయితే ఏదేని తోటలో దేవుడు కూడా మనిషితో సహవాసం చేయాలని తోటలోకి దిగొచ్చాడు. ప్రతి చల్లపూట వచ్చేవాడు. మరి అదే తోటలోకి ఆడు కూడా వచ్చేవాడు. వాడు అది వాడు దుష్టుడు. ఈమె దేవుడితో ఉండాల్సిన మీటింగ్ వదిలిపెట్టి ఆడితో మీటింగ్ పెట్టి ఆడి మీటింగ్కి వెళ్ళింది. అయ్యా ఏ మీటింగ్కి? ఆ మీటింగ్లో ఈమె బుర్ర పూర్తిగా ఏం చేశాడు? అది చూడు, ఇది చూడు, అది ఎట్లా ఉందో చూడు, ఇది ఎట్లా ఉందో చూడు అనేసరికి
అలాగే చూసి 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 ఆడి మాటల్లో ఆడి అబద్ధాల్లో నా తెలియని అబద్ధాలు సాతానుడు అబద్ధానికి జనకుడు, వాడే అబద్ధాన్ని కన్నవాడు. ఇప్పుడు అబద్ధాలు ఆడే వాళ్ళందరూ ఎవరు? వాడి సంతానమే. మేము వాడి సంతానం కాదన్న వాడని చెప్పండి. కొంతమంది ఉన్నారు చెప్పలా. అపవాది సంబంధులు. అందుకనే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడంటే సర్పసంతానం రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి నీకు బుద్ధి చెప్పిన వాడు చెప్పినోడు ఎవడు? ఏ సంతానం? సంతానం. సర్పం చిన్నగా అర్థం చూసినోడు చెయ్యదు. సర్పం చిన్నగా వెళ్ళదు. దాన్ని చంపిన తర్వాత లైన్లో పెట్టాలన్నా కష్టం. సచ్చినాక కూడా, ఎందుకంటే మేము పాములు ఎక్కువ చంపుతూ ఉంటాం, మన పేరుతో దగ్గరికి వస్తూ ఉంటాం. వచ్చిందో ఇక వాళ్ళు అన్ని పనులు వదిలిపెట్టి దాని మీద పడతారు. దాన్ని చంపి చూస్తారు, తోక చెట్లు తలని చూస్తే మళ్ళీ దాన్ని ఫోటోలు తీస్తారు. పొరపాటు కూడా నిలువుగా ఉన్నట్టు నేను చూడాలి ఒక ఫోటోలో కూడా, నిజంగా కూడా. లేదు పలానా పాము చిన్నగానే వెళ్తున్నాను కూడా చెయ్యాలి. అందుకే నీవు నేను మనం వంకరోళ్ళగా ఉండకూడదు, వంకర మనసు ఉండకూడదు. ఈ వంకరి తలంపులు కలిగినటువంటి సర్పం కుయుక్తి చేత లేక అబద్ధము చేత అవ్వను మోసపరిచినప్పుడు ఇదిగోండి పరిశుద్ధత అనే దేవుని స్వరూపం పోయింది. ఇది పోయింది. ఇది పోలేదంటే మనం పరిశుద్ధులుగా ఉన్నట్టే. ఇప్పుడు చెక్కింగ్, మనకే టెస్టింగ్. నాకు ఏ చెడు తలంపులు రావట్లేదు బ్రదర్ సిస్టర్ అని, ఏ సిస్టర్ అయినా బ్రదర్ అయినా, నాకు అస్సలు ఏ చెడు ఆలోచన దురాలోచన రావట్లేదన్న వాడు చేయొస్తాడు. వాళ్ళు పరిశుద్ధులు, దేవుని కుమారులు. వచ్చినాయా అయిపోయింది. ఒక్కళ్ళు ఎత్తలా. బర్నాయ్ గారు కెమెరా జూమ్ చూసుకోయి ఎవరన్నా నేను హైదరాబాద్ తీసుకొని చూపిస్తా. వస్తున్నాయా? అయితే ఇప్పుడు మనం ఉన్న పోలిక ఎవరి పోలిక? ఆడిదే. ఆ పోలిక పోయి మరలా యేసయ్య పోలిక రావాలి. దేవునికి స్తోత్రం. ఆ యేసయ్య పోలిక మనకి ఇవ్వడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా లేవీ క్రమములో అహరోను ద్వారా సంపూర్ణ పరిశుద్ధత దొరకలేదు కనుక, సంపూర్ణత రాలేదు కనుక మెల్కీసెదెకు క్రమంలో ప్రధాన యాజకుడిగా యేసు ప్రభు. బాగా వినాలి. లేవీ క్రమములో ప్రధాన యాజకుడు అహరోను, మెల్కీసెదెకు క్రమములో ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు. క్రమము అంటే పరిశుద్ధపరచబడుట అని. లేవీ క్రమం అంటే లేవీ క్రమము ద్వారా పరిశుద్ధపరచబడుట. మెల్కీసెదెకు క్రమము అంటే మెల్కీసెదెకు క్రమములో పరిశుద్ధపరచబడుట అని అర్థం. అర్థమవుతుందా? లేవీ క్రమం మొదట వచ్చింది, దానివల్ల ఏం కలగలేదు? సంపూర్ణ స్థితి కలిగితే మనకి ఇంకా చెడుతనములు ఎందుకు వస్తున్నాయి? రాలేదు. కనుక మెల్కీసెదెకు క్రమంలోకి తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనకి ఆ పరిశుద్ధత రావాలంటే మనం కూడా మెల్కీసెదెకు క్రమములో ఉన్న యేసు ప్రభు దగ్గరికి, యేసు ప్రభువుతో ఉన్న పరిశుద్ధులైన అపోస్తుల దగ్గరికి మనం వస్తే వాళ్ళ సహవాసం వల్ల మనం పరిశుద్ధులుగా మారం. 6 నెలలు సహవాసం చేస్తే ఎవరితో చేస్తే 6 లక్షలు. మన అమ్మమ్మ తల్లి
సర్పంతో చేసింది. ఎవరు లక్షణాలు వచ్చినాయి? దేవుడు రాగానే చిన్న వచ్చేసేది ఎవరా అనుకుంటా. వీళ్ళు అటు వచ్చే లేదా వచ్చే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆదమా అని పిలుస్తుంటే ఇద్దరు కదా. చెట్లు వంకరగా ఉంటాయా? చెట్లు సాటి అంటే చిన్నగా ఉండదా? కొత్తరికి చెట్లు తెలీదా మీకు? చెట్లు చాటునంటే చెట్లు చిన్నగా ఉంటాయా? అది ఆయన వచ్చి పిలుస్తున్నాడు. ఇలాగ దాక్కుంటున్నారు. స్వరం విన్నప్పుడు భయపడి దాగి ఎందుకు భయం? చేసాడు పాపం. ఇందాక ఆయనకు భయమేమో మీరు ఎక్కడైనా పరిశుద్ధతను తప్పిపోతారేమోనని భయపడుతున్నారు అంటున్నాడు. అవును కాదు, ఈయన భయం ఏంటి? అమ్మో పరిశుద్ధుడు వచ్చి ఇప్పుడు వాళ్ళు ఎవరు? మీరు చూడండి, పరిశుద్ధత కోల్పోయినాక పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి రావాలంటే భయం. కొంచెం వేసుకున్న ఆయన రమ్మని తర్వాత ఎప్పుడు నిసాకింగ్ మళ్ళీ స్నానం చేసిన మళ్ళీ కొంచెం మంచి బట్టలు వేసుకుని వచ్చి దేవా అక్కడికి తప్పు చేసిన వ్యక్తి ధైర్యంగా ఎక్కడికి రాలేడు. సేమ్ జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ కాపీ. అర్థమవుతున్నా? డైరెక్ట్ వచ్చేవాడు ఇంతకు ముందు ఆదాము అంటున్నాడు, నీ స్వరం విన్నప్పుడు నా బట్టలు ఊడిపోయి అన్నాడు. విన్నాను, చప్పుడు వినబడ్డాను, వినబడింది దేవుడా, నువ్వు వచ్చే చప్పుడు వినబడింది, శబ్దం నాకు భయం వేసింది. అదిగో నేను నగ్నంగా ఉన్నాను, అందుకే దాక్కున్నాను. రాయ్ నగ్నంగా ఉన్నావు ఎవడో నీ చెప్పిందన్న. నగ్నంగా మాట్లాడి గల కారణం ఏంటి? నేను గిన తినవద్దని చెప్పింది అని తినవా? తిన్నానయ్యా, క్షమించండి అయిపోయింది అని చూచు అంటే ఎవరు? అది నీవు నాకు ఇచ్చిన అప్పు నీదే దేవుడా. తప్పేవులే. ఎందుకు? నీకు సాటి అయిన సహాయంగా ఉండాలని నేను ఇచ్చా, నన్నే తప్పంటావురా? అవునా? ఇదే తప్పు. ఇక్కడ ఎప్పుడైనా మనం ఏదైనా తప్పు చేస్తే మనం ఒక్కడమే గౌడుకోవడం తగిలిస్తాం. రుద్దుడు వాళ్ళ మీద వీళ్ళ మీద. ఇప్పుడు ఆదాము ఎవరి మీద రుద్దుతున్నారు? సరే అమ్మమ్మకు రుద్దితే ఏమేమన్నా తుడుచుకుందా? ఏమమ్మా అమ్మమ్మ మంద కాదు అసలు ఎవరు అంతా సరిపోతాం. ఏం సర్పం అంటే నేను చెప్పినా వాళ్ళు విన్నారు. నన్ను ఏం చేయమంటావు? 7 ఆశీర్వాదాలు పోయినాయండి. ఇప్పుడు ఈ సేవ ఎందుకంటే భూకోసం కాదు. మీరు పనులు చేసుకుని, వ్యాపారాలు చేసుకుని, చెరువులు తవ్వించుకొని, పొలాలు పండించుకొని, ఉద్యోగాలు చేసుకొని చేసినట్టుగా మేము బతకడానికి రాలా. అందుకే మేము సమర్పణ చేయం, పాట పాడం. అర్థమవుతుందా? మా దేవుడు మమ్మల్ని పిలిచింది చేపలు పట్టడానికి కాదు, మనుషులను పట్టు. మిమ్మల్ని అందరూ పట్టుకెళ్ళి ఏం చేయాలని? ఆయన మహిమ గల రాజ్యంలో చేర్చాలి, నిలబెట్టాలి. అందుకు మేము చేపకు వచ్చాం. అందుకే 2 గంటలు చేస్తున్నాం. మేము ధైర్యంగా చెప్తున్నాం, యథార్థంగా చెప్తున్నాం. మా బలాన్ని ఖర్చు చేస్తున్నాం ప్రభు సన్నిధిలో. మాకు ఇచ్చిన ధనాన్ని ఖర్చు చేస్తాం. మేము ఎవరి దగ్గర ₹1 అడగం. మెల్కీసెదెకు క్రమంలో ఒక వైరాగ్యం ఉంది.
మెల్కీసెదెకు చేతిలో రొట్టె ద్రాక్షరసం తీసుకున్న అబ్రహాముకి యమ పవర్ ఉందండి. ఒకటి వేళ లేవీలకు 4 రకాలైన పవర్ అని చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పను కానీ మెల్కీసెదెకు ఉన్న 2 రకాలైన పవర్స్ చెప్తా. అంటే ఆ రోష వైరాగ్యం ఆ స్టైల్ వేరు. ఏ స్టైల్ అది? అబ్రహాము స్టైల్ వేరు. అబ్రహాముని మెల్కీసెదెకు అనేటువంటి షాలేము రాజు, నీతికి రాజు లేదా సమాధానపు రాజు, తల్లిదండ్రులు లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితానికి ఆది అయినా అంతమైనా లేనివాడు, దేవుని కుమారుణ్ణి పోలినవాడు, నిరంతరం యాజకుడు. ఈ మాటలన్నీ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యం నుండి 5-6 వాక్యాల వరకు చదివితే ఉంటాయి. ఇప్పుడు చదవద్దు. ఈ మెల్కీసెదెకు అనేటువంటి షాలేము రాజు రొట్టె ద్రాక్షరసం తీసుకుని వచ్చి అబ్రహాంకి ఇచ్చాడట. అబ్రహాముకి తీసుకొని ఇస్తే అబ్రహాము రొట్టె ద్రాక్షరసం తిన్నాడట. తిన్న తర్వాత ఏం చేశాడో తెలుసా? అబ్రహాము దేవుడు ఆశీర్వదించిన వాటన్నిటిలో 10వ భాగాన్ని మెల్కీసెదెకుకి ఇచ్చాడంట. ఆ ఒక్క వాక్యం చదవండి. ఎక్కడ? ఆదికాండం 14వ అధ్యాయం 18-19 వరకు అందరూ బైబిల్ తీ. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. అతడు అనగా మెల్కీసెదెకు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అని నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అన్నిటిలో అతడెవరు? ఇతడెవరు? అతడు అంటే అబ్రహాము, ఇతడు అంటే మెల్కీసెదెకు. మెల్కీసెదెకు అనేటువంటి షాలేము రాజుకి లేక నీతి రాజుకి అబ్రహాము గారు 10వ భాగాలు తనకు కలిగిన దానిలో నుండి తీసి ఇచ్చాడు. ఈయనేమో రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. బాగా తింటున్నాడండి, అందుకే ఏం తెలియట్లేదు. దాన్ని బట్టే కొంత వచ్చే మాటలు కూడా ఉంది. మనవాళ్ళు కూడా తెలుగులో అప్పుడప్పుడు అంటారా, అన్నం తింటున్నావా? ఏనల్లా ఆయన అన్నాడు, అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? రొట్టె ద్రాక్షరసం తిన్నాడు. గడ్డి తినేవాళ్ళు కట్ట అడుగుతుంది. మీరు ఎప్పుడు అనలేదా? అంతం వినలేదా? నువ్వు అన్నం తింటున్నావా? ఎందుకంటారు ఆ మాట? నన్ను అడుగుతున్నా, నాకు చెప్పండి. అయ్యారు శాంతన్ అయ్యారు, అసలు ఎందుకంటారు ఆ మాట? మాట్లాడవలసింది మాట్లాడకపోయినా, చేయకపోయినా, ఆలోచించవలసిన విధంగా ఆలోచించకపోయినా ఆ మనిషిని ఏమంటారు? నువ్వు తినేది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ అబ్రహాము రొట్టె ద్రాక్షరసం తిన్నాడు. దేవునికి 2 అనుభవాలు చెప్పాలనుకున్నాను నేను. ఒకటి, దేవుని సన్నిధిలో చెయ్యని ప్రమాణం చేస్తున్నాను ప్రభాయ్. ఇందులో ఏమొచ్చేసింది? రోషం వచ్చేసింది. ఏమన్నాడు? చదవండి ఆ మాట. ఆదికాండం
14:21 త్వరగా చదవాలి. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకునమని ఆస్తిని నీవే తీసుకోమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నేనే అబ్రామును ధనవంతునిగా చేసి